ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలను మనము కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచెదమని చెప్పగా వెంటనే ప్రార్థన చేస్తాం. ప్రభువా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించి నీ శరీరములో రక్తంలో యోగ్యంగా పాలు పొందడానికి సహాయపడినందుకు వందనాలు. తిరిగి ప్రభువా, ఈ సమయంలో ఈ చివరి వర్తమానం ద్వారా మాకు ఏదైతే అవసరమో దాన్ని మాకు వినిపించండి. పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయ్యకు దాసుని నన్ను ఖాళీ చేయండి. నీ ప్రజల కొరకై ఏదైతే అవసరమో దాన్ని దయచేయండి. వారి సమయాన్ని వ్యర్థపరచుకున్నట్లు సరైన ఉచ్చారణ, సరైన సందర్భాలు, సరైన విషయాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రియ కుమారుడు ఆ వధింపబడిన గొర్రెపిల్ల హెచ్చించబడినట్లుగా మేమందరము తగ్గించబడినట్లుగా సహాయం చేయండి. మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమంతా కూడా మనము గొర్రెపిల్ల అనే సందర్భాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము ఆరాధన కొరకై త్యాగము కలిగిన గొర్రెపిల్ల, లేక గొర్రెపిల్ల యొక్క త్యాగం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు ఎంత త్యాగం చేసినాడో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాం. రెండవ వర్తమానంలో గొర్రెపిల్ల యొక్క మాదిరి, యేసు ప్రభువారు మన కొరకు ఎటువంటి మాదిరి చూపించినాడో దాని గురించి మనం ధ్యానించిన వారమై సరి చేసుకొని బలలో పాలు పొందాం. మూడవ వర్తమానంలో గొర్రెపిల్ల యొక్క గొప్పతనము, ద గ్రేట్నెస్ ఆఫ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ గొప్పతనము గొర్రెపిల్లలో ఎలాగో మనకు కనబడుతుందో దానిని ప్రకటన గ్రంథ రచయిత యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ వచ్చినాడు. ఈరోజు మనము కొన్ని విషయాలు ఈ సందర్భంగా చూద్దాం. బైబిల్ అంతట్లో కూడా గొర్రెపిల్ల అనే మాటలు ఎన్నోసార్లు రాయబడ్డది. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అనే మాటలు కూడా అనేక పర్యాయాలు రాయబడుతూ వచ్చినాయి. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారే, అనుమానం లేదు. మనము పెళ్ళిళ్ళలో పాడే ఒక పాట ఏంటి? పెళ్ళిళ్ళల్లో పాడే పాట ఏంది? కళ్యాణం కమనీయం కాదు. ఏం పాడతాం మనం? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినని పాట పాడతాం కదా. అంటే ఎందుకు పాడతాము? కొంతమంది అన్యులు వస్తారు పెళ్ళిళ్ళకి, ప్రభుని ఎరగని వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇక్కడ చేసే పెళ్ళి ఒకటి, వీళ్ళు పాడేది ఇంకొకటి అన్నట్లు ఉంటుంది కదా. కానీ మనకు పెళ్లి పాట అదే. ఇంకా మనకు పెళ్లి పాట ఏంటి? సియోను గీతాల్లో అదే, లేకపోతే శక్తి గల షాలేము రాజా అది ఒకటి పాడతాం, షారోన్ రోజా ఆ పాట పాడతాం. సరే, లేకపోతే ఇప్పుడు మంగళమే యేసునకు అదొకటి కూడా పాడుతూ ఉన్నారు. మొత్తం మీద గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది కనుక గొర్రెపిల్ల వివాహోత్సవం గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకు సంబంధించిన మాటలు కొన్ని ఉన్నాయి. వాటిని మనము చివరి వర్తమానంలో చూద్దాం. ఈ చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ధ్యానించే దాని కొరకు కొన్ని విషయాలే మనం చూద్దాం.
గొర్రెపిల్లకు సంబంధము కలిగిన విషయాలు, ఆ సంబంధము కలిగిన విషయాలకు మనకు కూడా సంబంధం ఉంది. మనము ఆ సంబంధం విషయంలో మనం ఎలాగున్నాము అనేది జ్ఞాపకం చేసుకొని మనము ఈ కోడికను ముగించుకుందాం. గొర్రెపిల్ల 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 అంటూ ఏమన్నాడు చూడండి. మొదటి మాట 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ఎవరైనా తీసిన వారు సహాయపడండి. 14వ వచనం చదవండి. ఇక్కడ మొదటిది బ్లడ్ ఆఫ్ ల్యాంబ్, అంటే గొర్రెపిల్ల యొక్క రక్తము అనేది మొదటి మాట. గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఏం చేశారంట? ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. గొర్రెపిల్ల యొక్క రక్తము, ఇది మొదటి విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా కాలం క్రిందట ఒక దైవజనుడు హెబ్రోన్ పుల్పీట్ మీద ఒక సవాల్ చేసినాడు. ఏం సవాల్ చేసినాడంటే, ఒక సంస్థలో ఉన్న వాళ్ళ గురించి చెప్తూ, నేను అది చెప్పను కానీ సంస్థ పేరు, ఆయన డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఫలాని సంస్థలో ఉన్నవారు యేసు రక్తం అనే మాట వాళ్ళ మ్యాగజిన్లో కానీ వాళ్ళ బోధల్లో కానీ వారు వినియోగించరు అని చెప్పాడు. అంటూ ఏమన్నాడంటే, యేసు రక్తము అనేది ఎక్కడైతే ఉండదో అక్కడ సాతాను ఏలుబడి తప్పకుండా ఉంటుంది. ఈరోజు ప్రభు యొక్క రక్తం దగ్గరికి రాకుండా శత్రువు చూడండి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు ఇంకా ఏం చెప్పాడంటే, వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో మెసేజ్ అన్నాడు. అంటే సిలువే లేకుండా వర్తమానమే లేదు. సిలువ గురించి నువ్వు చెప్పకపోతే అసలు వర్తమానమే లేదు. ఇప్పుడు ఈ దినాల్లో రకరకాల బోధకులు బయలుదేరినారు, యూట్యూబ్ బోధకులు కూడా బయలుదేరినారు. ఈ దినాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, సిలువ తప్ప ఇంకన్నీ చెప్పేవాళ్ళు బయలుదేరినారు. క్రీస్తు రక్తం గురించి తప్ప మిగతా విషయాలు చెప్పేవాళ్ళు, జ్ఞానము మర్మాలు ఎన్నో చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎరగాలి, గొర్రెపిల్ల రక్తము అనేది ప్రాథమికంగా మనకెంతో అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వధింపబడిన తర్వాత ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ రక్తము కొనడానికి కడగడానికి కూడా ఉపయోగపడుతూ వచ్చింది. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు, నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను, భాష మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను నీ కొరకు జనమును కొని. కాబట్టి రక్తము శుద్ధీకరిస్తుంది, రక్తము విమోచిస్తుంది. రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందండి? కడుగుతుంది. రెండవది, ఆ రక్తమే మనల్ని విమోచిస్తుంది. విమోచించుట అనే మాట రెండు మాటల్లో ఉన్న భావం. విమోచించుట అంటే వెల పెట్టి విడిపించడమే విమోచించడం. వెల చెల్లించి ఆ పరిస్థితిలో నుండి బయటికి లాక్కొని రావడం. ఎవరును విడిపించలేని స్థితిలో నుండి ఊరికే లాక్కొని రావడం కాదు, కానీ ఏదో ఒక క్రేన్తో ఎక్కడో పడిపోయింది అట్లా లాగడం కాదు, కానీ దాని కొరకు ఏం చేయాలా? క్రయం చెల్లించాలి. మామూలు క్రయం కాదు. యేసు ప్రభువు వారు తన రక్తమును క్రయధనముగా మన కొరకు చెల్లించి ఆయన మనల్ని విమోచించినాడు. 1 పేతురు 1:18-19 ఏమంటాడు? మీరు ఎరుగుదురు కదా అంటాడు. లాస్ట్లో ఏమంటాడు? మీరు ఎరుగుదురు కదా. ఏమి ఎరుగుదురు కదా? విమోచించబడినారని ఎరుగుదురు కదా. కాబట్టి ఎరిగిన వాళ్ళకే చెప్తున్నాడు కొరింథీలో. సరే, ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలి, క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడాలి. ఈ మధ్యాహ్న వేళల్లో ఇంకా ఎవరైనా ఆ రక్తం దగ్గరికి రానివారు, ఆ రక్తం గురించి ఆలోచించని వారు, ఆ రక్త ప్రోక్షణ గురించిన ఆలోచన లేనివారు
ఇంకా నువ్వు ఏ దోషంలో ఉన్నావు, ఏ పాపంలో ఉన్నావు, ఏ అపవిత్రతలో ఉన్నావు, ఏ ఎడిక్షన్లో ఉన్నావో, ఏ పాపపు వ్యసనాల్లో ఉన్నావో, ఏ పాపపు బానిసత్వంలో ఉన్నావో ఒకసారి ఆలోచించేయి. ఎంత దుర్మార్గునైనా ఈ రక్తం ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. నీ పాపం ఎంత భయంకరమైనదిగా ఉండవచ్చు, నీ పాపం నువ్వు జయించలేని వ్యక్తిగా ఉండవచ్చు, నీ పాపమును బట్టి నీవు కొన్నిసార్లు విసిగిపోయి చివరికి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకోవచ్చు. నువ్వు విసిగిపోయి, కానీ దేవుని వాక్యం చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి పాపము, అది ఏ పాపమైనా కావచ్చు. కాబట్టి గొర్రె పిల్ల రక్తము చేత నువ్వు కడగబడాలి, శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడుట అంటే కడగబడుట అనే దానికి వస్తే, ఈ లోకంలో ఎన్నో కారకాలు ఉన్నాయి, ఎన్నో కారకాలు. ఏంటి కారకాలు? శుద్ధి చేసే కారకాలు. వాటర్ వాష్ ఉంది, పెట్రోల్ వాష్ ఉంది, యాసిడ్ వాష్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సిస్టమ్ అంతా పాడైపోయింది బికాజ్ ఆఫ్ వైరస్. వైరస్తో ఏమైపోయింది? సిస్టమ్ అంతా, నీ ల్యాప్టాప్ అంతా ఏమైపోయింది? పాడైపోయింది, పనిచేయడం లేదు, ఫంక్షన్ చేయడం లేదు. మౌస్ పట్టుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు, ల్యాప్టాప్ మీద టచ్ చేస్తున్నావు, కానీ అది పనిచేయడం లేదు. ఏమైపోయిందండి? వైరస్ నిండిపోయింది. ఇప్పుడు వైరస్ నిండిపోతే ఏం చేయాలా? ల్యాప్టాప్ తీసి అవతల పడేయాలా, లేక ఆ సిస్టమ్ తీసి అవతల పడేయాలా? ఏం చేయాలి? దానికి ఒక విరుగుడు ఉంది. నాకు తెలిసి తెలియని వయసులో, అంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి తెలియని వయసులో నేను అనుకుని, ఇదేందబ్బా, మనుషులకు వైరస్ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, ఈ వీటికి కూడా వైరస్ ఉంటుందా అంటే ఒక ఆయన అన్నాడు, అవునన్నా ఉంటుంది, హార్డ్వేర్ చేశాను అన్నాడు. అవునన్నా, ఇది కూడా వైరస్ ఉంటుంది, దీనికి కూడా ఏం చేయాలా? ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయం చూడాలా. ఈరోజు నీ జీవితంలో నీ సిస్టమ్ అనే నీ బాడీ ఏమైపోయింది? టోటల్గా వైరస్తో నింపబడింది. సాతాను ఏమంటున్నాడు తెలుసా? నీ సిస్టమ్ తీసి అవతల పడే అంటున్నాడు. ఏమంటున్నాడు సాతాను? ఏమంటున్నాడు? నీ సిస్టమ్ ఇక పనికిరాదురా బాబు, మౌస్ పట్టుకున్నా పనికిరాదు, కీప్యాడ్ పట్టుకున్నా పనికిరాదు, ఏది పట్టుకున్నా పనికిరాదు అని సాతాను ఏం చేస్తున్నాడు? ఇక నీ జీవితం పనికిరాదు, చావు. ప్రభు అంటున్నాడు, దెర్ ఈజ్ యాంటీవైరస్. ఇదిగో ఇక్కడ యాంటీవైరస్ ఉంది, ఇది మరలా బాగు చేయబడడానికి అవకాశం ఉంది, ఇది మరలా పనిచేయడానికి అవకాశం ఉంది. యేసు ప్రభు యొక్క రక్తమే యాంటీవైరస్. అర్థమైందండి? యేసు ప్రభు యొక్క రక్తమే యాంటీవైరస్. యాంటీవైరస్ ఎప్పుడైతే నువ్వు మరలా వేస్తూ ఉన్నావో అదేమవుతుంది? యాజ్ ఇట్ ఈజ్గా అది వర్క్ చేస్తూ ఉంది, పని చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, అప్పుడప్పుడు ఏం చేయాలి యాంటీవైరస్తో? చెప్పండి. సిస్టమ్ తెలిసిన వాళ్ళు అంతా సాఫ్ట్వేర్లే, మౌనంగా ఉంటారు. చెప్పండి, ఏం చేయాలి? అప్పుడప్పుడు అప్డేట్ చేయాలి కదండి, అప్గ్రేడ్ చేయాలి. యాంటీవైరస్ అనేది అప్పుడప్పుడు ఏం చేయాలా? స్కాన్ చేస్తూ ఉండాలా. అట్లనే యేసు ప్రభు రక్తము చేత నిత్యము నీవు నేనేం చేయబడాలా? కడగబడుతూ ఉంటే వైరస్ అంతా పోతుంది. లేకపోతే పేరుకొని 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 సిస్టమ్ అంతా పాడవుతుంది. యేసు ప్రభు యొక్క రక్తము అందుబాటులో ఉంది, ఇప్పటికి కూడా అందుబాటులో ఉంది. 2024 సంవత్సరం జూలై మాసము 14వ తారీఖు ఈ దినాన, ఈ క్షణాన కూడా నువ్వు ఎటువంటి పాపివైనా, దుర్మార్గుడువైనా, దుష్టుడువైనా, భార్య నిన్ను నమ్మకపోయినా, భర్త నిన్ను నమ్మకపోయినా, పిల్లలు నిన్ను నమ్మకపోయినా, నీ పొరుగువారు నిన్ను అసహించుకున్నా, ఇదిగో రక్తం యాంటీవైరస్ ఉంది. ఈ రక్తం నిన్ను కడుగుతుంది. హెబ్రీ పత్రిక 9:14 రాయబడి, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఆయన రక్తం. మనస్సాక్షి కొన్నిసార్లు పైకి ఒక రకంగా ఉండొచ్చు, లోపల మనస్సాక్షి, అంతరాత్మ ఏం చేస్తుంది? దోషివి, అబద్ధాలు ఆడావు, మోసం చేసావు, నీవు ఇలాంటి వాడు అని నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షిని కూడా క్లీన్ చేస్తుంది, సరి చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ రక్తము చేత నీవేం చేయబడుతున్నావు? కొనబడి దేవుని సొత్తుగా చేయబడుతున్నావు, దేవుని వాడవుగా, దేవుని దానవుగా నువ్వు చేయబడుతున్నావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు.
కాబట్టి క్రీస్తు రక్తం చేత కడగబడాలి, క్రీస్తు రక్తం చేత కొనబడాలి. అప్పుడే ఆయన సంఘముగా మనం చేయబడతాం. కాబట్టి మొట్టమొదట ప్రభు ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, విశ్వాసుల కుటుంబంలో కూడా అనుభవం కలిగిన వ్యక్తి కావచ్చు. ఇంకా నువ్వు ప్రభు రక్తం దగ్గరికి రాకపోతే ఇప్పుడైనా ప్రభువా నీ రక్తం చేత నా ప్రతి దోషమును కడుగు, హిమము కంటే తెల్లగా ఉండండి కడుగు, హిస్సోపుతో నా పాపమును పరిహరించు అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను కడుగుతాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆ రక్తమే నిన్ను కొనడానికి ప్రభు నీ కొరకు ఆయన క్రయముగా ఆ రక్తమును చెల్లించినాడు. వెండి బంగారాలతో కాదు, విలువైన ఆయన రక్తం మన కొరకు కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఎవరు ఆ రక్తము క్రింద లేరో, ఎవరు ఆ రక్త ప్రోక్షణ క్రింద లేరో వారందరూ ఎవరు సొత్తు చెప్పండి? రక్తము క్రింద లేని వాళ్ళందరూ ఎవరు సొత్తు? సైతాను సొత్తు. రక్తము క్రింద ఉన్న వాళ్ళు ఎవరు సొత్తు? యేసుప్రభువు వారి సొత్తు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు రక్తానికి దూరంగా ఉన్నావంటే వాడి సొత్తు, రక్తానికి దగ్గరగా ఉంటే ప్రభు సొత్తు. రెండో విషయాన్ని మనం చూద్దాం రండి. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 8వ వచనం. 13:8. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. చాలు. రెండవది ఏంటంటే బుక్ ఆఫ్ ల్యామ్. దీనికే జీవ గ్రంథము 21:27 చదవండి. 21:27. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. చాలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించు. మొదటిది గొర్రెపిల్ల యొక్క రక్తం, దాని చేత నువ్వు కడగబడాలా, దాని చేత నువ్వు కొనబడాలా, అప్పుడే నువ్వు ప్రభు బిడ్డవైతావు. రెండవది ఆయన రక్తం చేత కడగబడిన మరుక్షణం, కొనబడిన మరుక్షణం పరలోకంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఏంటి ఆ ఇన్సిడెంటు? పరలోకంలో ఒక గ్రంథం ఉంది. అంటే పరలోకంలో వేరే గ్రంథాలు కూడా ఉన్నాయని రాయబడింది. 20వ అధ్యాయంలో గ్రంథములు అన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడింది గ్రంథములు కాదు, గ్రంథము. ఏంటి గ్రంథము? గొర్రెపిల్ల జీవ గ్రంథం. అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం అని ఎందుకు రాయాలా? అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందింది. చూడండి, మన దగ్గర పర్సనల్ డైరీలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఉన్న డైరీ. ఎవరైనా నీ డైరీ, పర్సనల్ డైరీ ఎవరికైనా ఇస్తావా? ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే పర్సనల్ ఫోన్ ఎవరికైనా ఇస్తావా? ఎంతమంది దానికి పాస్వర్డ్లు అన్నిటికీ పాస్వర్డ్లే. ప్రభు యొక్క పర్సనల్ బుక్ ఏంటంటే, ఆయన వ్యక్తిగతమైన ఒక పుస్తకం ఏంటంట జీవ గ్రంథము. ఆ గ్రంథములో ఉన్న వాళ్ళ పేర్లు ఆయనకి తెలుసు. ఎవరు తెలుసు? ఆయనకు తెలుసు. మనం ఇలాగా ఆరాధన చేస్తాం, ప్రభువా నా పేరు జీవ గ్రంథములో రాసినందుకు వందనాలు ప్రభువా అని ఏం చేస్తాం? ఆరాధన. ఇప్పుడు తగ్గిపోయారు అట్లా చేసేవాళ్ళు, మునుపు చేసేవాళ్ళు. కనుక గ్రంథములో వ్రాయబడినందుకు కూడా మనం ప్రభువును స్తుతించేవాళ్ళం. మంచిదే, స్తుతించాల్సిందే. అయితే జీవగ్రంథములో ఎందుకు రాయబడాలా అంటే దానికి ఒక కారణం చెప్పాడు. రండి దయచేసి 20వ అధ్యాయం 15వ వచనం త్వరగా. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల. అదనమాట సమస్య ఏంటి? వ్రాయబడినట్లు కనబడకపోతే ప్రాబ్లం ఉంది, నష్టం ఉంది. వ్రాయబడినట్లు నిర్ధారణ అవసరం. ఈ లోకంలో చూడండి, మనము కొన్ని కార్డ్స్ కలిగి ఉన్నాం. ఆధార్ కార్డు. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ కదండి, ఎవరికైనా ఉండాలి. చదువు వచ్చిన వాళ్ళకైనా, చదువు రాని వాళ్ళకి కూడా. ఒకవేళ చెయ్యెత్తమంటే దాదాపు అందరు ఎత్తుతారు. ఏమని? ఆధార్ కార్డు మీకుందా అంటే అందరు ఎత్తుతారు. ఎందుకంటే అంతే,
ఇంకా కొంతమంది కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా వేరే కార్డులు కూడా సంపాదించుకుంటున్నారు. ఏం కార్డులు? ఏటీఎం కార్డు కదా. ఏటీఎం కార్డు దేని కొరకు? అమౌంట్ వేయడానికి కానీ తీయడానికి కూడా కదా. తర్వాత ఇంకా హెల్త్ కార్డులు ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయి. తర్వాత ఇంకా మనం చెప్పొచ్చు ఓటర్ కార్డు ఉంది. ఓటర్ కార్డు దేనికి? మొన్నే కదండి ఓట్లు వేసింది. ఎలక్షన్లో ఉపయోగించడానికి ఓటర్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ చాలా కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళితే ఏం కార్డు కావాలా? చెప్పాలి త్వరగా. పాశ్చాత్య దేశాల్లో ఏం కార్డు కావాలా? గ్రీన్ కార్డు కావాలి. మన కార్డులు పనికిరావు అక్కడ. అట్లనే పరలోకంలో కూడా ఒక కార్డు కావాలి నీకు. ఏంటి ఆ కార్డు అంటే, జీవగ్రంథములో ఆ పేరు రాయబడితేనే నీకు ఆ కార్డు వస్తుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, జీవగ్రంథంలో నీ పేరుందని నువ్వు నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? అది చాలా ఇంపార్టెంట్. నీకు ఎక్కడ పేరున్నా లేకపోయినా, అక్కడ పేరు లేకపోతే మాత్రం నీ జీవితం అంతా చాలా వ్యర్థం. ఇది ఒక విషయమే చెప్తున్నాను. ఇంకో విషయం కూడా ఉంది జీవగ్రంథం పేర్ల గురించి. మొదటిది, జీవగ్రంథంలో మన పేరు ఏం చేయబడాలా? వ్రాయబడి ఉండాలా. తార్సువాడైన సౌలు పేరు రాయబడింది. సౌలు పేరు రాయబడింది. పేతురు పేరు రాయబడింది. నీ పేరు, నా పేరు రాయబడిందా? ఆ అష్యూరెన్స్, ఆ నిశ్చయత మనకుందా? అది లేకపోతే కూడా ఆ రాజ్యానికి ప్రవేశం లేదు. అక్కడ లేకపోతే ఇంకో చోట వెళ్ళిపోవాలి. రాయబడింది కదా, అగ్ని గంధకములతో మండుగుండంలో పడవ. ఇది వాక్యం చెప్తా ఉంది, నేను చెప్పేది కాదు. ఇవన్నీ బేసిక్స్ అండి, ఇవన్నీ ప్రాథమికమైన సత్యాలు. ఇవన్నీ దాటేసి మనం ఏం చెప్పడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే, పేరు రాయబడమే కాదు, పేరు ఏం చేయబడాలా? అందులో ఉండేటట్లు జాగ్రత్త పడాలా. పేరు రాయబడడం వేరు, పేరు కొట్టివేయబడకుండా జాగ్రత్త పడేది వేరు. రండి దయచేసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు తుడుపు పెట్టక అంటే తుడుపు పెట్టేది కూడా ఉంటుందా? డస్టరా అక్కడ ఏమన్నా? ఏంటి ఇప్పుడు అంతా వైట్ బోర్డు మీద రాసి మార్కర్తో రాసి తుడవడానికి ఏమైనా ఉంటుందా? ఈ లోకంలో ఉన్న రిజిస్టర్ లాగా పేరు కొట్టేస్తారా? తుడిచేస్తారా? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ మాట రాశాడంటే, నీవు ఆత్మీయ జీవితాన్ని మెయింటైన్ చేసుకోకపోతే ఏ ప్రమాదం ఉంది? నీ పేరు తుడుపు పెట్టే అవకాశం ఉంది. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, బ్రదర్, దేవుడు తుడుపు పెడతాడు మళ్ళా రాస్తాడా? దేవుడు తుడుపు పెట్టి మళ్ళా రాస్తాడా? మళ్ళా తుడుపు పెడతాడా? మనుషునికి చూడండి ఎన్ని జ్ఞానం, ఎంత జ్ఞానమో, ఎంత అంటే దేవునికేమో తుడిచేది రాసే పని, నీకేమో పాపం చేసే పని, అంతేనా? నువ్వెప్పుడు అపవిత్రుడుగా అవిధేయుడుగా దేవునికి విరోధంగా బ్రతుకుతా ఉంటే దేవుడేమో నీ పేరు తుడుపు పెట్టడము, మళ్ళీ నువ్వు బాగైనాక రాయడం, ఇదే పనా? ఏంటి దాని అర్థం? ప్రియమైన సహోదరుడా సహోదరి, మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని పిల్లలమైన మన ప్రభు పరిశుద్ధుడు. ఆయన మన కొరకు సిద్ధపరిచే లోకము పరిశుద్ధమైన లోకం, పవిత్రమైన లోకం, పాపులకు అందులో చోటు లేని లోకం. అలాంటి లోకములు, అలాంటి రాజ్యములో మనం చేరాలంటే, అక్కడ మనకు ఎంట్రన్స్ దొరకాలంటే జీవగ్రంథములో పేరు ఉండాలా, మెయింటైన్ అవ్వాలా. ఒక అటెండెన్స్ రిజిస్టర్లో పేర్లు రాస్తారు కదా స్కూల్స్లో, టీచర్స్ కానీ రాసిన తర్వాత ఏం చేస్తారు? వాడు రెగ్యులర్గా వస్తే ఏం చేస్తారు? ఆ పేరు ఉంటుంది, లేకపోతే ఏం చేస్తారు? తీసేస్తారు. మళ్ళా పేరు రాయబడాలంటే చూడండి దానికి ఎంత క్రయం చెల్లించాలా. ఇది భూ సంబంధంగా సాధ్యమేమో కానీ పరలోక సంబంధంగా దాని గురించి మనం ఆలోచన చేయాలా.
మోషే ఒకసారి అంటాడు, ఏమని? మోషే ఒకసారి ఏమంటాడు? అయ్యా, వాళ్ళ పాపం క్షమిస్తే క్షమించు. నేను వచనాలు చూపించట్లే, టైం లేదు కాబట్టి. ఏమన్నాడు? వారి పాపమును క్షమించు, లేకపోతే నీ గ్రంథములో నుండి పేరు తుడిపెట్టు. అంటే ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నా ఎదుటి ఎవడు పాపం చేస్తాడో వాడి పేరు తుడుపుతా, కానీ నీది మాత్రం నేను తుడిపెట్టు. అంటే ఒక్కసారి లిఖించబడింది అంటే అంత సులభంగా తుడుపు పెట్టబడదు, కానీ ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. తుడుపు పెట్టాడా మళ్ళీ రాసేది ఉంటుందా? మిమ్మల్ని కొంచెం ఇట్లా చేస్తాను నేను, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి నేను చెప్పేదానికి. తుడుపు పెట్టిన తర్వాత రాసేది ఉండదు కనుక ఏం చేయాలి? తుడుపు పెట్టకుండానే జాగ్రత్త పడాలి. అర్థమైందండి? తుడుపు పెట్టకుండానే జాగ్రత్త పడాలి. ఈ స్కూల్లోనో లేకపోతే ఒక కాలేజీలోనో పోతే, ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజ్ కదా, మళ్ళీ అక్కడ అడ్మిషన్ వేస్తాం. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు, ఇయర్ పోతే పోయింది, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంటర్మీడియట్ అడ్మిషన్, మళ్ళీ డిగ్రీ అడ్మిషన్, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడెక్కడికో వెళ్ళాడు, విదేశాలకు వెళ్ళాడు, అక్కడేదో ఏంటది MBBS కొరకు వెళ్ళాడు, ఇక్కడ దొరకలేదని మధ్యలో వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళా మొదలు పెట్టాల్సి వస్తుంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఇన్ ఫిజికల్ థింగ్స్, కానీ ఇవి స్పిరిచువల్ థింగ్స్ కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని చేతిలో పడడము భయంకరం అన్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ప్రకటన గ్రంథము 3:5 ప్రకారం ఏమన్నా? జయించువాడు అన్నాడు కదా. విజయవంతమైన జీవితం జీవించాలి. పేరు రాయబడితే సరిపోదు, విజయవంతమైన జీవితం జీవించాలి. వస్త్రాలు ఎలా ఉండాలంట? తెల్లని వస్త్రాలు కలిగి ఉండాలి. అంటే నాలాగా తెల్లగా వేసుకోమని కాదు, వేసుకోవాలి, మంచిదే. మనకు వచ్చిన బాధ ఏంటంటే అన్ని సంఘాల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, మనకే ఏ యూనిఫామ్ లేదు. వీఆర్ ఆల్ సివిలియన్స్. సివిల్ డ్రెస్తోనే వస్తాం మందిరానికి. వైట్ డ్రెస్ వేసుకోవడం మంచిది, అది ఒక మంచి గుర్తు అన్నమాట. కానీ తెల్లని వస్త్రములు అంటే కడగబడిన వారంగా, మంచి సాక్ష్యం కలిగిన వారంగా, ప్రభువుకు మన నీతి క్రియలను కనపరిచే వారంగా ఉండాలి. విజయవంతమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు అంటాడు, అతని పేరు నేను ఎంత మాత్రము తుడుపు పెట్టను, అతన్ని నేను దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాను. దేవుడు ఒప్పుకోవాలండి మనల్ని. అట్లాంటి జీవితం దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. గొర్రె పిల్ల రక్తం, రెండవది గొర్రె పిల్ల జీవ గ్రంథం. మూడో విషయం చూద్దాం రండి. 14వ అధ్యాయం 4వ వచనం, 14:4 చదవండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఆర్మీ ఆఫ్ ద ల్యాంబ్, అంటే గొర్రెపిల్ల యొక్క సైన్యం. గొర్రెపిల్లకు ఒక సైన్యం ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే ఆ గొర్రెపిల్లని ఏం చేస్తారు? వీళ్ళు వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన జనం. వీళ్ళ గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పను. దిస్ ఈజ్ నాట్ బైబిల్ స్టడీ, ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ కాదు. కానీ ఇదే సందర్భం 17వ అధ్యాయము చూడండి ఒక మాట. 17వ అధ్యాయం 14వ వచనం, 17:14. వీరంటే ఎవరు? క్రీస్తు విరోధి, అతని కూటమి. ఏం చేస్తారంట? చేతురు కానీ గొర్రెపిల్లకు ఇవ్వబడిన ర్యాంక్స్ ఏంటో చూడండి. గొర్రెపిల్లకు ఇవ్వబడిన ర్యాంక్స్ ఏంటి? ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినందున. ఇది మొదటి కారణం. మొదటి కారణం ఏంటి? గొర్రెపిల్ల యొక్క అథారిటీ, గొర్రెపిల్లకున్న ఆ శక్తి సామర్థ్యం గొప్పది. గమనించండి, తనతో కూడా ఉండిన వారు, లేక తనను వెంబడించేవారు, తనను అనుసరించేవారు ఎలాంటి వారంట? నెంబర్ 1 పిలువబడిన వారు, 2 ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఎవరు ఆయన వెంబడించేవారండి? కేవలం పిలువబడితే సరిపోదు, కేవలము
ఏర్పరచబడితే సరిపోదు, నమ్మకత్వము అవసరం. బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. వీళ్ళు ప్రభుని వెంబడించేవారు, పిలువబడడం కాదు. పిలువబడిన వారు అనేకులు అంటాడు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. మళ్ళీ ఏర్పరచబడిన వారు అనేకులు ఉండొచ్చు, నమ్మకమైన వారు ఇంకా శేషమే. ప్రభుని వెంబడించేవారు ఎవరు? ఒకసారి చెప్తా చూడండి. యేసు ప్రభు వారు ఎంతమంది శిష్యులను కలిగి ఉన్నాడు? ఎంతమంది అండి? మొట్టమొదటి 70 మంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? 70 మంది. 70 మందిలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏమైపోయినారు? అందరు ఎస్కేప్ అయినారు. ఎంతమంది మిగిలారు? తాను ఏర్పరచుకున్న శిష్యులు వాళ్ళే 12 మంది కదా. మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు. మీరు యోహాను సువార్త 6:16, 666 అంటారు దాన్ని. 666 ఏంటది? యోహాను 6:16లో అనేకులు అప్పటి నుండి ఆయన విడిచిపెట్టిపోయినారంటారు. అయితే 12 మందిలో మనం ఇప్పుడు మళ్ళా డివైడ్ చేద్దాం. 12 మందిని మళ్ళా మనం డివైడ్ చేద్దాం. 12 మందిలో ముగ్గురు ఒక జాబితా. ఎవరా ముగ్గురు? వీళ్ళు విఐపీలా వివిఐపీలా? వివిఐపీలు అనొచ్చు కదా. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ప్రభు అట్లా పక్షపాత ధోరణి ఉందేంటి అని అనుకోవచ్చు. కాదు, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ప్రభు వారిని అలాగూ సమీపంగా పెట్టుకున్నాడు. వాళ్ళనే స్తంభములుగా ఎంచుతూ వచ్చినారు. వాళ్ళు ముగ్గురు తర్వాత ఇంకెంతమంది అయిపోయారండి? 12లో ముగ్గురిని తీసేస్తే ఎంతమంది ఉంటారు? 9లో ఒకరిని తీసేయాలి. మళ్ళా వాడెవడు? అసలు పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయినాడు, సాతాను సంబంధి అయిపోయినాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? 8. ఒకడు లోకంలో ఉన్నాడు, 8 మంది మధ్యస్థంగా ఉన్నారు, ముగ్గురు ప్రభువును వెంబడించినారు కదా, ప్రభుతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ప్రభు మరణ సందర్భం వచ్చింది. ఈ ముగ్గురిని ఎంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? గెత్సెమనే తోటకు వెళ్ళి, ఇదిగో మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి, నేనేం చేస్తాను, నేను రాతివేత దూరం వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేస్తానంటే ఈ అయ్యగారులు ఏం చేస్తున్నారు చెప్పండి? మనం చేసేదే చేస్తున్నారు వాళ్ళు కూడా. మనం కూడా అదే చేసేది ప్రార్థన కూడికల్లో, వ్యక్తిగత ప్రార్థనలో. సరే, మొత్తం మీద అది అయిపోయింది. ప్రభు అప్పగించబడ్డాడు. ఎవరు అప్పగించినారు? యూదా అప్పగించబడినప్పుడు ఈ పేతురు తర్వాత యాకోబు కూడా ఏమైపోయినారు? వాళ్ళు కూడా పారిపోయినారు. మిగిలింది ఎవరు? యేసు ప్రభు శిలువ దగ్గర నిలబడింది ఎవరు? ఇప్పుడు నమ్మకమైన శిష్యుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, వివిఐపి ఎవరు? ముగ్గురు కాదు, అర్థమైందండి? వివిఐపి ఎవరయ్యారు? కొన్నిసార్లు మనమే నేను చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. నో, మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇంతమందిలో ఒక్కడు నిలబడ్డాడంటే ఈరోజు ఎంతమంది మనం నిలబడుతున్నాం? శేషం ఆయనను వెంబడించాలి. గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి, అంతవరకు వెంబడించిన వాడు ఎవరు? యోహాను. మరి మనం ఎలా వెంబడిస్తున్నాం? కొంతమంది దూరం నుండి వెంబడిస్తున్నారు, కొంతమంది అక్కర కొరకు మాత్రమే వెంబడిస్తున్నారు. జ్వరం వస్తే బైబిల్ తల కిందికి వస్తుంది కొంతమందికి, అదొక వెంబడించుట. పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థనకు వస్తారు కొంతమంది, అంకుల్ ప్రార్థన చేయండి అంటారు, అదొక వెంబడించడం. కనుక ప్రభుని ఎలా వెంబడిస్తుంది? పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు, వీళ్ళే గొర్రెపిల్లను వెంబడించేవారు. వీళ్ళ వలన, గొర్రెపిల్ల వలన బలమైన రాజులు ఏం చేయబడ్డారు? ఓడించబడ్డారు. విజయం ఎవరికి దక్కింది? గొర్రెపిల్లకి దక్కింది. 2 కారణాలు ఉన్నాయి. గొర్రెపిల్ల యొక్క శక్తి ప్లస్ గొర్రెపిల్లతో ఉన్న ఆ సైన్యం. కాబట్టి ఈరోజు నీవు నేను పరలోక సైన్యములు ఉన్నామా? ప్రభును సరిగా వెంబడించే వారంగా ఉంటున్నామా? నమ్మకంగా ప్రభును వెంబడిస్తున్నామా? మొదటిది మనం చూసాం, గొర్రెపిల్ల రక్తం. రెండవది గొర్రెపిల్ల జీవగ్రంథం. మూడవది గొర్రెపిల్ల యొక్క సైన్యం.
ఇప్పుడు 4వది రండి, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదను. గొర్రెపిల్ల భార్యను, గొర్రెపిల్ల భార్య, వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క వధువు లేక వధువు సంఘము. గొర్రెపిల్ల భార్య గురించి చెప్తున్నాడు. గొర్రెపిల్లకు భార్య ఏంటండి కదా. కొన్ని మాటలు ఎట్లుంటాయంటే బైబిలు వేరే వాళ్ళకి అంత ఎట్లుంటాయి, తిక్కగా ఉంటాయి, వెర్రిగా ఉంటాయి. అందుకే వాళ్ళు అన్నారుగా, నల్లట్ట పుస్తకం అంట ఏదో చెప్తున్నారు కదా, రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. బైబిల్ అర్థం కావట్లేదు. అందుకే బైబిల్ అంటుంది ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి ఆత్మ సంబంధ విషయాలు అర్థం కావు, అవి వెరితనంగానే ఉంటాయి. మరి నాకు నీకు అర్థమవుతుందా? మనకు అర్థమవుతుందా? గొర్రెపిల్ల భార్య అంటే ఎవరు? నీవు నేనే గొర్రెపిల్ల భార్య. ఇప్పుడు రండి, 19:7 రాయబడింది, వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య. ఆ మాట చదవండి, ఆయన భార్య, ఆయన భార్య తన్ను తాను. కాబట్టి భార్య అనే మాట కంటే ముందు పెళ్లి కుమార్తె అనొచ్చు కదా. పెళ్లి కుమార్తె తర్వాత భార్య అనే మాట వస్తుంది. కాబట్టి పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు గురించి ఒకసారి ఆలోచన చేస్తే మళ్ళీ ఇప్పుడు పెళ్లి ప్రసంగం చేసినట్లు అవుతుంది, అంతే కదా. పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ ఒక పెళ్లి ప్రసంగం చేసినట్లు అవుతుంది. కానీ పెళ్లి కుమార్తెకి ఎంత సిద్ధపాటు ఉంటుంది మనకు తెలుసు కదా. లిస్ట్ రాసుకుంటారంట. ఏం చేస్తారు? మొత్తం లిస్ట్ రాసుకుంటారు. ఏమేమి పెళ్లి రోజున ఉండాలా, ధరించుకోవలసినవి, తగిలించుకోవలసినవి, పూసుకోవలసినవి, రాసుకోవలసినవి, వేసుకోవలసినవి ఎట్సెట్రా. లిస్ట్ అంతా రాసుకొని ఏం చేస్తుంది? పెళ్ళి కూతురు ఏమవుతుంది? సిద్ధపడి అలంకరించుకొని వస్తుంది. చాలా కాలం క్రిందట ఒక పెళ్లి కూతురికి వేలు దొరకలేదు పాపం. ఒక గ్రామంలో వేలు దొరకకపోతే నేను పెళ్లి చేసుకొని అంటది ఆమె. అంటే ఎంత పట్టింపు ఉంది చూడండి. ఆ యొక్క సిద్ధపాటుకు ఎంత పట్టింపు ఉంది. వేలు ఉండాల్సిందే, ఇప్పుడైతే గౌన్ ఉండాల్సిందే, ఫ్రాక్ ఉండాల్సిందే. వచ్చేసింది కదా, ట్రెండ్ మారింది ఇప్పుడంతా. లిప్స్టిక్ ఉండాల్సిందే, పూసుకునేది, రాసుకునేది అంత ఉండాల్సిందే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ పెళ్లి రోజున కోతుల్లాగా తయారవుతూ ఉంటారు కొంతమంది. దేవుడిచ్చిన అందాన్ని పక్కన పెట్టి లేనిపోయింది అంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు కొంత ఎంటర్టైన్ చేసి, కొన్నిసార్లు పెళ్ళిళ్ళల్లో లేట్ అవుతుంది. ఎందుకంటే ఇదొక బాధ. అక్కడ లేట్ అవుతుంది, ఎక్కడ? బ్యూటీషియన్ దగ్గర. ఎందుకు ఈ తంటాలంతా? ఎందుకంటే ఒకే ఒక ఉద్దేశం. చెప్పండి ఎందుకు? నేను చేసుకోబోయే పెళ్లి కుమారుడు నన్ను ఏం చేయాలా? అంగీకరించాలి. ఇది పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు. సంఘముగా నీ సిద్ధపాటు ఏంటి? నీవు నేను దేని కొరకు సిద్ధపడుతున్నాం? ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో రాయబడింది, నీ దేవుని సన్నిధిని కనబడుటకై, ఆమోసు 4:12 ఉంది, నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈరోజు నీకు సిద్ధపాటు ఉందా? ప్రభు దినం వస్తేనే కొంతమందికి సిద్ధపాటు ఉండదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే మళ్ళా ఆదివారం వచ్చిందా అన్నట్టు ఉంటుంది. మళ్ళా ఆదివారం వచ్చింది, అప్పుడే వచ్చిందా బ్రదర్ అంటే దేవునింటికి రావడానికి సిద్ధపాటు లేదు, ఆరాధన చేయడానికి సిద్ధపాటు లేదు, ప్రార్థన చేయడానికి సిద్ధపాటు లేదు, వ్యక్తిగతమైన జీవితం పట్ల సిద్ధపాటు లేదు. లోక సంబంధమైన పెళ్లి కుమార్తెనేమో బ్యూటీషియన్లు, ఆ అక్క, ఈ అమ్మ 10 మంది తయారు చేస్తే, ఈ ఆత్మ సంబంధమైన పెళ్లి కుమార్తెను ఎవరు చేయాలి చెప్పండి అమ్మ, ఎవరు? ఇప్పుడు అంతా ఇటువైపు అనుకోబాకండి, మనం కూడా పెళ్లి కుమార్తె సంఘమే, గుర్తుపెట్టుకోండి. బ్రదర్స్ లేదు, సిస్టర్స్ లేదు, అందరూ పెళ్లి కుమార్తె అంతే. కాబట్టి మనం అందరం కూడా ఎవరికి వాళ్ళమే సిద్ధపడాలా. కొంతమంది ఇలాగంటారు, నాకు చెప్పలేదు బ్రదర్. దేవుడు చెప్పడా? నువ్వే వినలేదు.
నువ్వే జాగ్రత్త పడలేదు. నీవు నేను కూడా సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. నేను ఒక మాట అంటాను, సిద్ధపడుట అనే దానికి ఒక అర్థం ఏంటంటే వీ మస్ట్ బీ వాచ్ఫుల్, అంటే మెలకువగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. పెళ్లి కుమారుడు నేను ఎదుర్కోకుండా, పెళ్లి కుమారుడు నన్ను అంగీకరించకుండా ఏ పరిస్థితి నాకు అడ్డంగా ఉంటుందో, ఆటంకంగా ఉంటుందో. ఒకసారి ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఎస్తేరు మరి ఏమీయు కోరలేదు గనుకనే ఏమైంది? రాజు అంగీకరించినాడు, అంతే. నేను దాని గురించి వివరణ చెప్పను, ఇప్పుడు సమయం లేదు. నీవు నేను ఎలా సిద్ధపడుతున్నాను? ఒక ట్రైన్ ఎక్కడానికి ఎంతో సిద్ధపాటు, ప్లేన్ ఎక్కడానికి ఎంతో సిద్ధపాటు, అంతరిక్షానికి వెళ్ళడానికి ఎంతో సిద్ధపాటు, ఇంకెక్కడికో వెళ్ళడానికి ఎంతో సిద్ధపాటు. ప్రభువును చేరుకొనడానికి నీ సిద్ధపాటు ఏంటి? నీ పరలోకపు పెళ్లి కుమారుడు, పరలోకపు వరుడైన యేసు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. మరి నీ సిద్ధపాటు ఎక్కడ? నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్లో ఉన్నావు? లోకానికి సంబంధించిన దేంట్లో చిక్కుకున్నావు? ఏ వ్యసనాల్లో ఉన్నావు? ఏ అలవాట్లలో ఉన్నావు? ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తాను. అక్కడ రాయబడింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమయము సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒక ఆయన అన్నాడు 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్స్ అయిపోయింది అంటే అర్థం ఏంటండి? ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు వాచ్ నైట్ సర్వీస్ రోజు తెలుస్తుంది. ఎందుకని మనం అప్పుడు బాగా టైం చూస్తాం. 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్స్ అయిపోయింది అంటే ఇంకెంత ఉంది? ఓన్లీ 1 సెకండ్. ఇట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆల్రెడీ కేక వినబడింది, రాక సమీపంగా ఉంది. కేక వినబడింది, కేక వినబడతానే ఉంది. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రాక చాలా సమీపంగా ఉంది. మరి నీ సిద్ధపాటు ఏంటి? పెళ్లి కుమార్తె సంఘముగా నీ సిద్ధపాటు ఏంటి? నువ్వు ఎవరి సిద్ధపాటు గురించో మాట్లాడుతున్నావు. ఆయన ఎట్లున్నాడు బ్రదర్, ఈయన ఎట్లున్నాడు బ్రదర్, ఆమె ఎలా ఉంది బ్రదర్, నీకు అవసరం లేదు. మైండ్ యువర్ చెప్పండి. అదంటే కోపం వస్తుంది, కానీ అదే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ సంగతి నువ్వు చూసుకోరా బాబు, వాడి సంగతి ఎందుకు నీకు. చివరికి పేతురుతో కూడా ప్రభు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? యోహాను గురించి ఏదో ప్రశ్న అడిగితే ఏమన్నాడు? అరే ఆయన సంగతి నీకెందుకు, నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడా లేదా? ఈరోజు నీ బతుకు నా బతుకు మనం చూసుకోకపోతే ప్రభు వస్తే ఏమవుతాం? విడిచిపెట్టబడతాం. ఒక వేలు లేకపోతే ఈ అమ్మ ఇంత మారం చేస్తే నీ దగ్గర ఎన్నో లేవు, నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్త పడడం లేదు, సంపాదించుకోవడం లేదు, కలిగి ఉండడం లేదు. అందుకే వాక్యంలో రాయడు, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా. కాబట్టి మర్చిపోతుందా పెళ్లి కుమార్తె? మరి దేవుని పిల్లలమైన మనం ఎన్నిసార్లు ఎన్నో విషయాలు మర్చిపోతున్నాం. కనుక ఆయన భార్య పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల యొక్క భార్య, అది 4వది. ఎత్తబడకపోతే ఏం జరుగుతుందో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి 6వ అధ్యాయం 16వ వచనం. భూరాజులను గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలగలిగిన వాడు ఎవడు? చాలు, ఇది చివరిదండి. నేను ఇంకోటి కూడా చెప్పొచ్చు, సమయం లేదు. కట్ స్టార్ట్ చేసి 16వ వచ్చిన దగ్గరికి వస్తున్నాను. 6:16. ఇదేంటంటే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. దీనికి కూడా సంబంధం ఉంది, రక్తానికి సంబంధం ఉంది. రెండవది గ్రంథానికి సంబంధం ఉంది. తర్వాత సైన్యానికి సంబంధం ఉంది.
ఇక్కడ చూస్తే గొర్రెపిల్ల భార్యకు కూడా సంబంధం ఉంది. చివరికి ఈ ఏమంటాడు, వ్రాత్ ఆఫ్ ద ల్యాంబ్, ఉగ్రతకు కూడా సంబంధం ఉంది. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం త్వరగా రాబోతుంది. సంఘం ఇలా ఎత్తబడిన తర్వాత జరిగేది ఏంటండి? పరలోకం నుండి ఉగ్రతలు కుమ్మరించబడతాయి. ఉగ్రత గురించి 3 విషయాలు అక్కడ చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. ఒకటి ముద్రల యొక్క ఉగ్రత, రెండవది బూరల యొక్క ఉగ్రత, మూడవది ఉగ్రత పాత్రల యొక్క ఉగ్రత. వన్ బై వన్ 7 సంవత్సరాల్లో భూమి మీద దేవుడు భయంకరమైన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఆ ఉగ్రత ఎట్లాంటిదంటే ఇక్కడ రాయబడిన సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, గొప్పవారు, రాజులు, వీళ్ళందరూ కూడా ఆ ఉగ్రతను తట్టుకోలేక, భరించలేక కొండ సందుల్లో గుహల్లోనికి వెళ్ళి, అయ్యో బండలార మమ్మల్ని కప్పండి, ఓ కొండలార మమ్మల్ని కప్పండి, ఇది మేము తట్టుకోలేము, ఈ ఉగ్రత మేము భరించలేమని కేకలు వేసే రోజు ఒక రోజు ఉంది. అందుకే మనకు అర్థం కావడానికి ఒక చక్కటి పాట తెలుగులో రాయబడింది. అదే ఆ రోజు. ఆ పాట ఎంత భయంకరంగా ఉంటుందో పాడుకోండి మీరు ఒకసారి. ఆ పాట ఒకసారి ఆలోచించి పాడండి. పిల్లజాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరిచే రోజు. నాకు అనిపించింది కరోనా కాలంలో కూడా అట్లా అయింది కొంత. కరోనా అనేది కూడా, ఆ వైరస్ అనేది కూడా ఒక రకమైన ఉగ్రతే. ఇదే ఇట్లా ఉంటే అసలు ఉగ్రత ఎట్లుంటుంది అనిపించింది నాకు. ప్రియులారా, ఆలోచించే ఆ ఉగ్రతను తప్పించేది ఎవరండి? ఇదిగో ఈ గొర్రె పిల్ల. రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడు రక్షకుడైన యేసు ప్రభువారు ఆ గొర్రె పిల్ల దగ్గరికి వచ్చి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన గ్రంథంలో నీ పేరు రాయబడి ఆయన్ని వెంబడించి ఆయన భార్యగా అయిపోతే నీకు ఆ ఉగ్రతకేమీ సంబంధం ఉండదు. ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దశలోనికి బతుకులు అంటాడు, మనం ఉగ్రత పాలవడానికి కాదు రక్షించింది. ఎందుకొరకు? ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆలోచన చెయ్యి. ఎత్తబడని వారికి అందరికీ ఉగ్రతే. మినహాయింపు లేదు, ఏ వ్యత్యాసం లేదు. నేను ఇన్నేళ్ళు ఇంత ఇలా ఉన్నాను, ఇది చేశానంటే నో. నువ్వు జయించే జీవితం లేకపోతే, విజయవంతమైన జీవితం లేకపోతే, దేవుని దృష్టిలో అంగీకారంగా బ్రతకకపోతే, ప్రభువు నిన్ను తీసుకొని పోకపోతే తప్పనిసరిగా ఉగ్రతను అనుభవించాల్సిందే. మినహాయింపు లేదు. ప్రియమైన సహోదరుడా, ఇట్లాంటి వర్తమానాలు చెప్తే అనుకుంటారు బోధకులు భయపెట్టడానికి చెప్తారని అనుకుంటారు. నో, భయపెట్టాల్సిన అవసరం లేదు. నీ జీవితం గురించి నువ్వే జాగ్రత్త పడకపోతే ఎవరు జాగ్రత్త పడతారు? నీ జీవితం గురించి నీకే శ్రద్ధ లేకపోతే ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారు? నీ వస్త్రాన్ని నువ్వు కట్టుకోకపోతే ఇంకొకరు వచ్చి కడతారా? ఆలోచించి. ఆ ఉగ్రత దినం భయంకరమైంది, ఎవరు తప్పించుకోలేరు. కనుక ఈ 4 విషయాల్లో మనం సరైన విధానంలో ఉండాలి. ఆయన రక్తములో మనము కడగబడాలా, ఆయన రక్తము చేత కొనబడాలా. రెండవది, ఆయన గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలా, తుడుపు పెట్టకుండా జాగ్రత్త పడాలా. మూడవది, ఆయన సైన్యములో ఉండి యోహానులాగా నమ్మకంగా ఆయన్ని వెంబడించాలి అంతం వరకు. నాలుగవది, ఆయన భార్యగా మనల్ని మనము రోజు సిద్ధపరచుకుని, నా ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు ఆయన కలుసుకోవాలో. చూడండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయి ఎలా ఉంటుంది? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది పెళ్లి కూతురు? షీఈ్ వెయిటింగ్ 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 వెయిటింగ్. కౌంట్ డౌన్ అంటారు కదా, లెక్కేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో కూడా 6 నెలల ముందు చేస్తూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ దగ్గరలోనే ఉందనుకోండి, నెల ఉందనుకోండి, డేస్ లెక్క పెడతారు కదా. డేస్ లెక్క పెట్టిన తర్వాత డేస్ అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి? హవర్స్లోకి వస్తుంది. హవర్స్ తర్వాత ఏంటి? నిమిషాల్లోనికి వస్తుంది. నిమిషాల తర్వాత ఎక్కడికి వస్తుంది? సెకండ్స్ దగ్గరికి వస్తుంది. వెయిటింగ్ అండ్ వెయిటింగ్. ఎంత యాంగ్షియస్గా, ఎంత మరి ఆశతో, నా ప్రియుడిని నేను కలుసుకోవాలా, నా భర్తను నేను కలుసుకోవాలా, నా ఆశ అంత ఇదే. ఇటువంటి ఆశ సంఘానికి వద్దా? ఆ పరలోకపు ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకోవాలని ఆశ లేకపోతే ఎవరి కొరకు వస్తాడండి? ఆశ లేని వాళ్ళ కోసం వస్తాడా ప్రభు వచ్చేది ఆశ లేని వాళ్ళ కోసం వస్తాడా? ప్రభు తన వారిని, చెప్పండి,
ప్రభు తన వారిని ఎరుగును. ఎవరి కొరకు రావాలో ఆయనకు బాగా తెలుసు, ఎవరిని తీసుకొని పోవాలో ఆయనకు బాగా తెలుసు. అయితే మనము ఆయన వారంగా ఉండడం ఎంత ధన్యత. మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం. చివరి దినాల్లో ఉన్నాం. లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచంలో ఒకవైపు కరువు పరిస్థితులు ఉన్నాయి, మరొక వైపు ఆర్థిక మాంద్యం ఉంది. ఈ వైరస్ లాంటివి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. యెరూషలేము అనగా ఇజ్రాయెల్ దేశంలో ఆ మందిరం కట్టడానికి సిద్ధపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటయ్యా అంటే ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు. ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు. కనుక నీవు నేను ఎలాగున్నా ఆలోచించి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ఇంకా పాపాలు ఒప్పుకోకపోతే ఇప్పుడైనా ఒప్పుకో. ఇంకా నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఇప్పుడైనా సరి చేసుకొని ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తాం. కొన్ని క్షణాల్లో మనం ముగించబోతున్నాం. ఎన్నో విషయాలు మనం విన్నప్పటికీ మనం నిశ్చయపరుచుకుందాం. పెళ్లి కుమార్తె భార్యగా నేనున్నానా? పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల యొక్క భార్యగా నేనున్నానా? పెళ్లి కుమార్తె సంఘముగా నేనున్నానా? ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. సిద్ధపరచబడిన అనుభవం అనగా రక్షణ పొందిన అనుభవం, ఆ రక్తములో కడగబడి కొనబడిన అనుభవం కలిగి ఉన్నావా? ఆ గ్రంథంలో నీ పేరు రాయబడిందనే నిశ్చయత నీకుందా? ఆ గ్రంథంలో నీ పేరు తుడుపు పెట్టబడలేదు అనే ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావా? ఆయనను అంతం వరకు వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావా? శ్రమ అయినా, ఇబ్బంది అయినా, లోయ అయినా, కొండైనా, హింస అయినా, ఉపద్రవమైనా నా ప్రభువునే నేను వెంబడిస్తాను యోహానులాగా అనే అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా? ఆయన భార్యగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ఈ అనుభవం నీకు లేకపోతే ప్రభు రాకడ భయంకరమైన దినంగా మారిపోతుంది. ప్రభు రాకడ దినము నీకు భయంకరమైన దినంగా మారిపోతుంది. సంతోషానికి బదులు దుఃఖము, ఆనందానికి బదులు వేదన నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నీ జీవితాన్ని సమర్పించుకో. నీ జీవితాన్ని ప్రభుకు నూతనంగా అర్పించుకో. ప్రభు దగ్గర ఏదైతే ఇంకా ఒప్పుకోకుండా ఉన్నావో, విడిచిపెట్టకుండా ఉన్నావో, సరి చేసుకోకుండా ఉన్నావో, ప్రభు మాటి మాటికి గద్దిస్తున్నా, మాటి మాటికి నీ హృదయాన్ని తాకుతున్నా కూడా ఆ మాటను దాటేసి, ఆ మాటను దాటివేసి మొండి వైఖరితో, మూర్ఖపు వైఖరితో, కఠినమైన వైఖరితో అలాగే కొనసాగుతున్నావేమో. ప్రభు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోబాకు. ఉన్న పాటును ప్రభువుకు అప్పగించుకో. ప్రభు నీకు సహాయపడతాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత ప్రార్థన చేసుకున్నాం.